ప్రైజ్ లార్డ్, అందరికీ వందనాలు. ఈ సందర్భంలో కూడా దేవునికి మాటని మనము చదువుకుందాం. యోవేలు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనంలో మనం గమనిస్తే, మత్తులారా మేలుకొని కన్నీరు విడువుడి, మత్తులారా మేలుకొని కన్నీరు విడువుడి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ కృప కలిగిన మా తండ్రి, ప్రభువా, ఈ సందర్భంలో కూడా ఎంతమంది యొద్దకు ఈ మాట వెళ్ళినదో ప్రభువా, ఎవరెవరైతే దీన్ని గమనిస్తూ చూస్తున్నారో బిడ్డలందరి మీద కూడా నీ ఆత్మని మీరు అనుగ్రహించి ప్రభువా, నీ మాటలోని జీవాన్ని నేనును వింటున్న బిడ్డలు మేమందరము కూడా అనుభవించట కృప దయచేయండి. మీ రక్తపు కొట్ల మరుగు చేయండి, ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామములో తండ్రి, ఆమేన్. అవును ప్రియులారా, దయచేసి ఈ మాటలు మీరు దీన్ని సంపూర్ణంగా వినాలని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాను. ఎందుకనంటే ఇందులో చాలా ముఖ్యమైన విషయాలు మనం చూడబోతున్నాం. ఒకవేళ దీన్ని మనము మధ్యలో ఆపేసి వెళ్ళిపోతే దీని యొక్క వివరణ మనకు అర్థం కాకపోవచ్చు. ఇక్కడ దేవుని మాట ఏం చెప్తుంది అని అంటే, మత్తులారా మేలుకొని కన్నీరు విడువిడి, మత్తులారా మేలుకొని కన్నీరు విడువిడి. అవును ప్రియులారా, ఏంటి అని అంటే మత్తు అన్నది ఏం చేస్తుందంటే తానెవరో అర్థం కానికుండా చేస్తుంది. మత్తు తానెవరో తనకు అర్థం కాదు. మత్తు వలన తన బాధ్యత ఏంటో తనకు అర్థం కాదు. మత్తు వలన తన వారెవరో తనకు అర్థం కాదు. ఇది ఎలాగో మనం ఒకసారి చూద్దాం. ఎందుకంటే మత్తు వలన ఈ దినాలలో లోకమే నాశనానికి నేరుగా పరిగెడుతుంది. లోకం అంటే మట్టి కాదు, మనుషులే, నీవు నేనే. మరి ఈ దినాల్లో మనుషులు నాశనమైపోతూ నరకానికి నేరుగా వెళ్ళిపోతున్నారంటే దానికి కారణం మత్తు. మత్తు అంటే అందులో కొన్ని రకాలు ఉన్నాయి. దయచేసి దీన్ని సంపూర్ణంగా అర్థం చేసుకుంటే ఇది మన జీవితానికి ఎంతో క్షేమకరమని దేవుడు ఆశిస్తున్నాడు. దేవుడి సందర్భంలో మనందరూ కూడా దాన్ని తెలుసుకోవాలని ఆశిస్తున్నాడు. ఏంటి ఆ మత్తు అన్న దాన్ని దయచేసి చూద్దాం. మధ్యలో మీరు దాటి వెళ్ళిపోవద్దు, స్కిప్ చేయవద్దు. దయచేసి దీన్ని ఆలకించుదాం. ఈ మాటను సంపూర్ణంగా తెలుసుకొని మన జీవితాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మత్తు ఏంటి? అక్కడ యోవేలు గ్రంథము ద్వారా యోవేలు ద్వారా ఏం చెప్తున్నాడు తన ప్రజలతో అంటే, మత్తులారా మేలుకొని కన్నీరు విడివిడి, మేలుకొని కన్నీరు విడివిడి. ఈ మత్తు నుంచి తొలగించబడాలంటే, ఈ మత్తు నుంచి మనము విడిపించబడాలంటే దీనికి ఒక పరిష్కారం కూడా ఉంది. దీనికి అద్భుతమైన పరిష్కారకర్త కూడా ఉన్నాడు. ఏంటి ఆ పరిష్కారము? ఎవరు ఆ పరిష్కారకర్త అన్న దాన్ని మన ముగింపు లోపల విత్ ఇన్ ఫ్యూ మినిట్స్లో దాన్ని మనము తెలుసుకుందాం. ఏంటి ఆ మత్తు అని అంటే, మొట్టమొదట ప్రతి మనిషిని కూడా బానిసగా మార్చేది పాపపు మత్తు. ఈ పాపపు మత్తు ప్రతి మనిషిని నాశనానికి నేరుగా నడిపిస్తూ ఉంది. పాపం అంటే ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, నేను ఎవరిని హత్య చేయలేదు, నేను ఎవరిని కూడా కీడు తలంచలేదు అని నువ్వు అనుకోవచ్చు. కాదు, దీనికంటే ఘోరమైనది నీ జీవితాన్ని నరకానికి నేరుగా, నీ జీవితాన్ని క్షేమంగా ఉండనీయకుండా, నీ కుటుంబంలో సమాధానం లేకుండా చేస్తూ ఉంది ఆ మత్తు. ఏంటి ఆ మత్తు అంటే పాపపు మత్తు. ఆ పాపం యొక్క మత్తు యొక్క రూపాన్ని, దాని యొక్క స్వభావాన్ని, దాని యొక్క పోలికని ఎలాగుందని ఒకసారి చూద్దామా. ఏంటి ఆ పాపపు మత్తు అని అంటే, ఈ దినాల్లో మనం వాడుతున్న మొబైల్ ఫోనే. అవును ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఏదో పెద్ద తప్పు చేసామని అనుకోవద్దు. అది ఏం చేస్తుందంటే ఒక మనిషి యొక్క ఆలోచనని, ఒక మనిషి యొక్క ఉద్దేశాన్ని, ఒక మనిషి యొక్క బాధ్యతని మైమరిచి, తానెవరో మరిచి, తన యొక్క బాధ్యత ఏంటో మరిచి, తన యొక్క పని ఏంటో మరిచి వేరే కోణంలో తను డైవర్ట్ చేస్తూ ఉంది. ఈ దినాలు మన స్టూడెంట్స్ చూడగలము, చిన్నపిల్లలు చూడగలము, పెద్దవారిని చూడగలము, మధ్య వయస్కులు చూడము. ఎవరిని చూసినా ఈ పాపపు మత్తులో, అనగా ఈ మొబైల్ ఫోన్ అనబడిన మత్తులో వాళ్ళు ఈడబడి, అందులో పట్టబడి చాలా మంది చనిపోతున్నారు. మనం గమనిస్తున్నాం. చాలా మంది షార్ట్ వీడియోస్ కోసమని, రకరకాల ఇన్షాట్ అని, ఏదో టిక్టాక్లని, వీటన్నిటి కొరకు కూడా తన ప్రాణాన్ని పోగొట్టుకుంటున్నారు. లోయల్లో నిలబడి, అక్కడక్కడ నిలబడి, ట్రాక్ల మీద నిలబడి, ట్రైన్ల మీద నిలబడి, ఇన్షాట్స్ కోసము లేదా ఆ షార్ట్ వీడియోస్ కోసం నిలబడి తన ప్రాణాన్ని పోగొట్టుకుంటున్నారు. ఇది మత్తు కాదా? తన బాధ్యత ఏంటో అర్థం కాకుండా తన జీవితాన్ని చిన్న అల్పమైన వాటి కొరకు దీన్ని ఇలాగా నాశనం చేసుకోవడము, ఇది మత్తు కాదా? దయచేసి గమనించండి. నిజంగా ఇది మత్తే. ఎందుకనే దేవుని యొక్క వాక్యము ఒక మాట చెప్తుంది. ఒకవేళ మీరు అనుకోవచ్చు, దేవుని యొక్క వాక్యము మొబైల్ ఫోన్ ఉందా? అవును, ఉంది. కానీ మొబైల్ ఫోన్ కనబడకపోవచ్చు, దాని యొక్క రూపం మాత్రం అక్కడ కనబడుతుంది, దాని స్వభావము.
ఏంటనంటే మొదటి కీర్తన 1వ అధ్యాయం 1వ వచనములో మనం గమనిస్తే, మొదటి కీర్తనలో దుష్టుని ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గములో నిలవక, అపహాసులు కూర్చున్న చోటున కూర్చుండక అని రాయబడింది. దుష్టుల ఆలోచన, పాపపు మార్గము, అపహాసులు కూర్చుండే చోటు కూర్చుని. అంటే దుష్టుని యొక్క ఆలోచన, నీ ఆలోచన శైలిని కన్వర్ట్ చేసేది ఈ మొబైల్ ఫోన్. నీ ఆలోచనలు మార్చేస్తుంది. ఒక వ్యక్తి, ఒక 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 చిన్న పిల్లవాడు గేమ్ ఆడుతూ ఉన్నాడు. గేమ్ ఆడుతున్నప్పుడు ఆ రీఛార్జ్ అయిపోయింది. వెంటనే తన తండ్రిని వెళ్ళి అడిగాడు, రీఛార్జ్ చేయన్నాడు. ఇవ్వలేదు. అతని చేతిలో డబ్బు లేదు, చాలా పేదరికం ఉన్నాడు. ఒకే ఒక కొడుకు, చాలా ప్రేమతో పెంచుకున్నాడు. అయితే ఆ కొడుకు ఏం చేశాడు తెలుసా? ఆ గేమ్ మధ్యలో ఆగిపోయిందని తన తండ్రి తనకు ఆ అడిగిన ధనాన్ని ఇవ్వలేదని చెప్పి పక్కనున్న గొడ్డలు తీసి తన తండ్రిని నరికేశాడు. తన తండ్రి చనిపోయాడు. ప్రియమైన బిడ్డలారా, ఇది మత్తు కాదా? తన తండ్రి ఎవరో గుర్తుపట్టకుండా, తన తండ్రి మీద ఉన్న ప్రేమను గుర్తుపట్టకుండా, జస్ట్ ఒక గేమ్ కోసము ఒక మనిషిని చంపడం అన్నది ఒక మత్తు కాదా? ఒకవేళ నువ్వు చంపకపోవచ్చు. ఈ దినాల్లో నీ తండ్రి చెప్పిన మాటను తిరస్కరించి, నీ తల్లిని మాట చెప్పిన తిరస్కరించి, దేవుని మాటలు తిరస్కరించి నువ్వు ఈ ఫోన్కి అడిక్ట్ అయ్యావు అన్నానంటే నీవు ఈ పాపపు మత్తులో ఉన్నావని అర్థం. దయచేసి దేవుడు నిన్ను మేలుకోమని కోరుకుంటున్నాడు. ఈ పాపం మత్తుల నుంచి నీవు విడుదల పొందాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుకనే దేవుని యొక్క మాట చెప్తుంది. మొదటి కొరింథీ 15వ అధ్యాయం 33వ వచనములో, 15:33లో, మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. అవును, మంచి నడవడిక. ఒక మంచి కుమార్తెగా ఉన్న నీవు, మంచి కుమారుడుగా ఉన్న నీవు, నీ నడవడి చెడిపోయిందనంటే నీ ఆలోచన చెడిపోయింది, నీ చూపు చెడిపోయింది. గల కారణం, నీ ఆలోచన చెడిపోవడానికి, నీ చూపు చెడిపోవడం గల కారణము నువ్వు వాడుకుంటున్న మొబైల్ ఫోనే. అదే నీ జీవితాన్ని, నీ ఆలోచన చెడుపుతుంది. అదే నీ జీవితాన్ని, నీ ఆలోచన చెడిపి నీ ఉద్దేశాన్ని మైమరిచి ఏదో వేరొక కోణం నడిపిస్తుంది. అయితే దీన్ని చూస్తున్న ప్రియమైన సహోదరుడా, సహోదరి, దేవుడు నిన్ను అంటున్నాడు, ఈ పాపం మత్తుల నుంచి మేలుకొని కన్నీరు విడవా. కన్నీరు నిన్ను విడిపించగలదు. దేవుని యొక్క సన్నిధికి నిన్ను చేర్చగలదు. కన్నీరును కార్చగలిగితే, ప్రభువా అవును, ఈ పాపము మత్తులో, ఈ మొబైల్ ఫోన్ పడిన మత్తులో నేను పట్టబడినాను, నన్ను కాపాడవా అని నిజంగా ఒప్పుకుంటే నిశ్చయముగా దేవుడు నన్ను కాపాడుతాడు. రెండవది మత్తు ఏంటంటే ధనమత్తు అని రాయబడింది. అవును, ధనమత్తు. ధనము మనకు అవసరమే, కానీ ధనము అపేక్ష కాకూడదు. ఒక రోజుకి 1000 రూపాయలను సంపాదించాలన్నది అది బాధ్యత, అది అవసరము కొరకు. 1000 రూపాయలు కాకుండా ఒక దినములో 1,00,000 రూపాయలు నాకు రావాలనుకున్నది అపేక్ష అంటే అవసరానికి మించి కోరుకోవడం. దీని కొరకు మనము ఎన్నో పాకులాడుతుంటారు. కష్టపడకూడదు, ధనం వచ్చేయాలి. మరి తక్కువ రాకూడదు, ఒకే రోజులో కోటీశ్వరుడు అయిపోవాలి, ఒక్క రోజులో 1,00,000 వచ్చేయాలి. ప్రియమైన సహోదరుడా, ఈ ఆలోచన సరైనది కాదు. దీని అపేక్ష అంటారు. నీ అవసరం తీరిపోయింది కదా, మరి అవసరానికి మించి కోరుకోవడము ఇది ఒక అపేక్ష కాదా? అవును, దేవునికి వాక్యం చెప్తుంది. 1 తిమోతి 6వ అధ్యాయం 10వ వచనములో, ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలము. ధనాపేక్ష, దేవునికి మాట చెప్తుంది, ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలము. దీని వలన కొంతమంది ధనాన్ని అపేక్షించి విశ్వాసము నుండి తొలగి తమ్మును తామే పొడుచుకొనిరి. తమ జీవితం నాశనం అవ్వడానికి, తమ కుటుంబం నాశనం అవ్వడానికి అపేక్ష కారణంగా మారిపోయింది. కొంతమంది చాలా బాగా చదువుకొని ఉంటారు, చక్కగా ఉంటారు, కానీ ఆ ధనాపేక్ష వలన తమ జీవితము నాశనానికి నేరుగా తీసుకుని వెళ్ళిపోతున్నారు. అవును, దేవునికి వాక్యం ఏం చెప్తుందంటే, మీరు సిరికిని దేవునికిని ఇద్దరికి మీరు దాసులుగా ఉండలేరు. ఎవరికైనా ఒకరుగా మీరు దాసులుగా ఉండగలుగుతారు తప్ప ఇద్దరికి దాసులుగా ఉండలేరు. అవును ప్రియమైన సహోదరుడా, నీవు దేవునితో పాటు స్నేహం చేయాలంటే, దేవుని వాక్యంతో నువ్వు స్నేహం చేయాలంటే, దేవుని వాక్యానుసారంగా నువ్వు నడవాలి అంటే ఖచ్చితంగా సిరికి నువ్వు దాసుడు కాకూడదు. సిరిని నువ్వు అపేక్షించకూడదు. అవసరం తీర్చుకోకూడదా? ఖచ్చితంగా కష్టపడి పని చేయాలి. నీ అవసరం తీరిందా, ఓకే, దేవుడిస్తే తీసుకో. కానీ దాని కొరకు అపేక్ష కలిగి, దాని కొరకు పాకులాడుతా, దాని కొరకు నిద్రను పోగొట్టుకొని దాని వెనకాల పరిగెత్తడం అనేది ఇది అపాయకరం. ఇది కూడా పాపమే. ఎందుకనంటే హైదరాబాద్లో ఈ మధ్యలో
ఒక న్యూస్ మేము చూసాం. ఏంటి ఆ న్యూస్ అని అంటే, ఆ భార్య భర్తలు ఇరువురు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. వాళ్ళు చక్కగా చదువుకున్నారు. 2 లక్షలు జీతము, ఒక్కొక్క వ్యక్తికి 2 లక్షలు జీతము. 2 లక్షలు ఇద్దరికి కలిపితే 4 లక్షలు జీతం వస్తుంది. వీటిలో సంతోషంగా ఉండొచ్చు, అది చాలు, 2 పిల్లలు సంతోషంగా ఉండొచ్చు. అయితే వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఈ 4 లక్షలు సరిపోక వాళ్ళు అధికముగా సంపాదించాలనే ఉద్దేశంతో స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టారు. అంటే త్వరగా ఆదాయం వచ్చేయాలి, ఎక్కువగా వచ్చేయాలని స్టాక్ మార్కెట్లో పెట్టారు. పెట్టిన అమౌంట్ వెళ్ళిపోయింది. తమ ఆస్తిని తాకట్టు పెట్టారు, అది కూడా వెళ్ళిపోయింది. తమ ఇంటిని కుదవ పెట్టారు, అది కూడా నష్టపోగా అప్పు ఒక 20-30 లక్షలు తీసుకొని దానికి కుదవబెట్టారు, అది కూడా నష్టపోగా వాళ్ళు మరలా అందులో నుంచి ఎలా పైకి లావాలో అర్థం కాక భార్య భర్త పిల్లలందరూ కూడా విషము తాగి చనిపోయారండి. విషము తాగి చనిపోయారు. దీనికి కారణం ఏంటో తెలుసా? ధనాన్ని అపేక్షించడం. అవసరం తీరడం కాదు, అవసరానికి మించి అపేక్షించడం, అవసరానికి మించి ఏదో సాధించాలని కోరుకోవడం, అవసరానికి మించి తక్కువ సమయంలో సాధించాలనుకోవడము, ఇది అపేక్ష. కష్టపడకుండానే తక్కువ సమయంలోనే సాధించాలని పరిగెత్తుతున్నావే, ఇది అపేక్ష. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఇది ఒక అపేక్ష, ఇది ఒక మోసం. ఈ మోసం నుంచి నీవు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని యొక్క మాట ఏం చెప్తుందంటే, ఆ ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలము. మరలా గుర్తు చేస్తున్నాను, అపేక్ష అవసరము, అది తీర్చుకోవడానికి పని చేయవచ్చు, కానీ అపేక్ష కొరకు పరిగెత్తకూడదు. ఈరోజు ఆలోచిస్తావా? నీ జీవితాన్ని నీవే పొడుచుకోవద్దు, నీ జీవితాన్ని నీ చేతులను నీవే నాశనం చేసుకోవద్దు, అత్యాశ పడొద్దు. దేవుడిని అక్కర తీర్చాడా, దాని కొరకు స్తుతించి దేవుని కొనియాడుతూ ముందుకు సాగు. అంత మాత్రమే కాదు, మూడవది కూడా ఇంకొకటి ఉంది. మూడవది కూడా మొట్టమొదటి మనం చూసాము, పాపపు మత్తు, అనగా పాపమును ప్రవేశపెట్టే మొబైల్ ఫోన్. ఇందులో మత్తులుగా ఈ అనేకులు పట్టబడిపోయారు. రెండవది పాపపు మత్తుల నుంచి రెండవదికి వస్తే మొబైల్ ఫోన్, ధనమత్తు. ఈ ధనమత్తులో చాలా మంది పడిపోయారు. మూడవది మనం గమనిస్తే, మూడవది మందు, అనగా ఆల్కహాల్. మందు, విషము కాదు, ఆల్కహాల్. ఇది ఒకే రోజులో చంపేదు, కానీ కొద్దిగా చంపుతుంది. ఒకే రోజు చచ్చిపోరు, కొద్దిగా చంపుతుంది. అవును, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, సామెతల గ్రంథము 20 అధ్యాయం 1 వచనంలో, ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును, దాని వశమైన వారందరూ జ్ఞానము లేని వారు అని అనబడుతుంది. అవును ప్రియులారా, ద్రాక్షారసము ఒక వ్యక్తికి నవ్వులు పాలు చేస్తుంది. ఒక ఘనమైన వ్యక్తి, ఒక మంచి జాబ్లో ఉన్నాడు, చక్కగా చదువుకున్నాడు, కానీ ఆ వ్యక్తితో తన యజమాని అంటున్నాడు, ఆ వ్యక్తితో యజమాని అంటున్నాడు, నీవు ఈరోజు పార్టీలో పాలు పొందితేనే నీకు ప్రమోషన్ ఉంది అని అంటున్నాడు. సరే అని వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి మందు తాగితేనని అందరూ కంపల్ చేశారు. ఫస్ట్ రోజు పోసాడు, రెండో రోజు గమనైపోయాడు. రెండో రోజు ఇతను ఏమైపోయాడు, తానే కొనుక్కోవడానికి స్టార్ట్ చేశాడు. ఇలాగా ఇప్పుడు మత్తుకి బానిస అయిపోయాడు, చైన్ స్మోకర్ అయిపోయాడు. ప్రతిరోజు తాగాలి, తాగకపోతే చేతులు వణుకుతుంది, తాగకపోతే దేహం వణుకుతుంది, పని చేయలేడు. మత్తుకి బానిస అయిపోయాడు. ఈనాడు స్టూడెంట్స్ కూడా చాలా మంది డ్రగ్స్కి బానిసైపోతున్నారు, మందుకు బానిసైపోతున్నారు. ఇలాగా బానిసైపోతూ తమ జీవితాన్ని మధ్యలోనే ముగించుకుంటున్నారు, అనగా తమ దేహాన్ని తమకు తామే చెడుపుకుంటున్నారు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీవు కూడా అదే కోణంలో ఉన్నావా? మత్తుకు బానిసైపోయావా? మత్తుకు నీ దేహానికి మత్తు చేత నీ దేశాన్ని నీ యొక్క దేహాన్ని వశపరుచుకున్నావా? అయితే దేవుడు నిన్ను ప్రేమించి ఇదిగో తన 2 చేతులు చాపి నేను ఆహ్వానిస్తున్నాడు. ఏమని తెలుసా? నా ప్రియమైన కుమారుడా, కుమార్తె, నా ఎద్దుకు రా, నీ మేలుకో. ఇది మత్తు. మొబైల్ ఫోన్ అన్నది ఒక మత్తు, ధనాపేక్ష అన్నది ఒక మత్తు. నువ్వు మేలుకో, ఇందులో చిక్కుకోవద్దు. నీ కొరకు పరలోక రాజ్యం సిద్ధపరచబడింది, నీ కొరకు నిత్య రాజ్యం ఉంది, నీ కొరకు ఒక దేవుడున్నాడు, నీ కొరకు ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యము కొరకు నీవు సిద్ధపడాలన్నదే దేవునికి ఉద్దేశం. ఆ రాకడ కొరకు, ఆయన రాజ్యము కొరకు నీవు సిద్ధపడాలన్నదే ఆయనకు ఉద్దేశం. నీవు ధన మోసములోనో, పాపపు మోసములోనో, మత్తు మోసములోనో నువ్వు పట్టబడి నరకానికి వెళ్ళడము ఆయన చిత్తము కాదు. ఎందుకంటే పాపము చే ప్రతివాడు కూడా నరకానికి వెళ్ళిపోతాడు. పాపానికి బానిసైన వాడు, ధనానికి బానిసైన వాడు, ఆ ధనాపేక్షకి, అలాగే మందుకు బానిసైన వాడు
నరకానికి నేరుగా వెళతాడు. అయితే ఆ నరకాన్ని నువ్వు వెళ్ళడము దేవుని యొక్క చిత్తము కాదు. దేవునిని ప్రేమించి ఈ సందర్భంలో ఈ మాట నీ యొద్దకు వచ్చిందనంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడని, ఆయన మనసులో నువ్వు ఉన్నావని. దయచేసి ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ మాటలు విన్నావుగా, ఈ మాటలు రాసుకో, నీ హృదయంలో రాసుకొని, ఓ మొబైల్ ఫోన్ ఒక మత్త, మనీ అనగా డబ్బు ఒక మత్త, ఈ ద్రాక్షారసం ఒక మత్త, ఈ మత్తుల నుంచి ప్రభువును కాపాడని నీ పాపాన్ని నువ్వు ఒప్పుకుంటే నిశ్చయముగా దేవుడిని కాపాడుతాడు. ఎందుకంటే మనము మన పాపములను మనం ఒప్పుకొని ఎడల యోహాను పత్రికలో 1 పత్రిక 1 అధ్యాయము 8-9 వచనాల్లో మనం పాపం లేని వారమని చెప్పుకొని ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుందాము. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి ఆయన మనల్ని కడుగునని. ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీ జీవితాన్ని ఈ పాపపు మత్తుల నుంచి, ఈ డబ్బు మత్తుల నుంచి, అనగా ఆ డబ్బు మత్తు నుంచి, మరియు మనం గమనిస్తే ఈ మందు మత్తు నుంచి నిన్ను కాపాడాలని, నిన్ను విడిపించాలని కోరుకుంటున్నాడు. మరి ఆయన కోరికను నువ్వు తీర్చగలవా? నువ్వు విడుదల పొంది నీ బాధ్యత ఏంటో, నీ యొక్క ఉద్దేశం ఏంటో, తల్లిదండ్రులకి నీ మీద ఉన్న భారం ఏంటో గుర్తించి, దేవునికి నీ మీద ఉన్న భారం ఏంటో గుర్తించి ఈ బానిసత్వ కట్ల నుంచి బయటికి రావాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ప్రియమైన సహోదరుడ, సహోదరి, ఈ మాటలు విన్న నీవు నీ హృదయంలో ఈ మాటను రాసుకో, నీ హృదయంలో ఉంచుకో. నీ దేవుని ఎదుకు వెళ్ళి, ప్రభువా నా పాపాన్ని క్షమించు, నన్ను ఈ మత్తు నుంచి కాపాడు, నేను మేలుకుంటాను ప్రభువా అని నువ్వు కన్నీరు కార్చితే ఆ కన్నీటిలో నుంచి నువ్వు గొప్ప విడుదల పొందగలవు. దయచేసి నాతో పాటు కలిసి ఈ వాక్యముతో నువ్వు ఏకీభవించి, అవును ప్రభువా, మొబైల్ ఫోన్ అనబడిన మత్తులని ఉన్నాను, మనీ అనగా డబ్బు అనే మత్తులని ఉన్నాను, మద్యం అనే మత్తులని ఉన్నాను, దయచేసి నన్ను కాపాడు ప్రభువా అని అంటే ఆయన చేతులు, ఆయన ఆత్మ, ఆయన వాక్యము నీ యొద్దనే నిలబడింది. ఆయన ఎదుట నువ్వు సాగిలి పడితే, ఆయన ఎదుట నువ్వు నీ హృదయాన్ని ఒప్పుకుంటే ఖచ్చితంగా ఆయన నమ్మదగిన వాడు, నేను ఆయన కాపాడుతాడు, రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, కృప కలిగిన మా తండ్రి, ప్రభువానికి స్తోత్రం నాయన. మత్తులారా మీరు మేల్కొని రాయబడింది నాయన. మరి ఈ పాపపు మత్తు నుంచి, మరి ప్రభు ధనమనే మత్తు నుంచి, మద్యమనే మత్తు నుంచి బిడ్డలను విడిపించండి. మీ రక్తపు కొట్టులో మరుగు చేయండి. బిడ్డలకు కావాల్సిన గొప్ప రక్షణ దయచేయండి. దైవీకమైన శక్తి చేత నింపండి. గొప్ప విడుదల విమోచన దయచేసి పరలోక రాజ్యమునకు ప్రతి బిడ్డను పాత్రలుగా చేయండి. ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామములో సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని ఆశీర్వదించును గాక. ఆమెన్.